గత కొంతకాలంగా జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్ గ్రామం తాళ ధర్మారం కేటు బిట్టు అలియాస్ శివకుమార్ రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడి కిషన్ కలకుంట్ల గంగాధర్ బొంగురాల మల్లయ్య అలియాస్ పులి మునిమాకల అశోకులు మొత్తం 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి 2 కార్లో 2 బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో 2 పోలీసులు మన చెప్పి అడుగుతూ డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక ముఠా వాళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్లో 3, ధర్మపూర్లో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దగుండు వద్ద దావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర ₹1,00,000 తీసుకొని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించగా అతను ఒక ₹1,00,000 తీసుకొని రావడం జరిగింది. నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి ₹1,00,000 లాక్కొని వెళ్ళడం జరిగింది. నిన్న తేదీ 28 రోజున ఉదయం వచ్చి మెట్పల్లిలో కేసులో ఫిర్యాదు చేయగా ఈ ₹1,00,000 లాక్కెళ్ళిన ఆరుగురు పైన మేము కేసు చేయడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సీఏ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజులు మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని ఆలోచించగా వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి 6 వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ 6 వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు, ఒక పల్సర్ బైకు, 14 కట్టలు, ₹500 డమ్మీ కట్టలు మరియు 6 సెల్ ఫోన్లు, నగదు ₹5,050 పట్టుకుని నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును, డమ్మీ 2 కట్టలను మరియు బైక్ను నగదు రూపంలో స్వాధీనపరుచుకొని పిఎస్కి తీసుకుని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్కి తరలించడం అయింది. ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు ఆ పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను.